ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఫిల్మ్ డైరెక్టర్, తెలంగాణ వాది ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఆ యొక్క తెలంగాణ సమస్యను తన సమస్యగా చేసుకుంటూ నిరంతరము ప్రజల్లో మెలుగుతున్నటువంటి ఉద్యమకారుడైనటువంటి సయ్యద్ రఫీ గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. ధన్యవాదములు శ్రీనివాస్ గారు. సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లక్ష్యం ఏంటంటే, గతంలో ప్రభుత్వము బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యున్నతి కోసము 62 ఎకరాల చిల్లర భూమి కేటాయించింది. తర్వాత అందులో భవనాలు కట్టుకోవడానికి కూడా నిధులు కూడా సమకూర్చింది. ఆ తర్వాత ఒక మెమో ద్వారా ప్రభుత్వం ఏమన్నదంటే, కుల సంఘాలన్నీ కూడా ఒక ఏకాభిప్రాయంతో ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ప్రభుత్వం వద్దకు వస్తే వాళ్ళు ఆ ట్రస్ట్ని రికగ్నైజ్ చేసి ఈ కట్టడాల కోసం ఈ సంక్షేమ బాధ్యతలు కూడా వాళ్ళకు అప్పచెప్దామని ఒక మెమో కూడా విడుదల చేసింది. అయితే ఇంతకుముందు మేము పేపర్లల్లో, టీవీలల్లో ఈ కుల సంఘాల వాళ్ళు ఇందులో ఏదో అవినీతి జరుగుతుంది, కొన్ని ఉల్లంఘనలకు పాటుపడుతున్నారు, కొందరు ట్రస్టులు వేసే విధానంలోనే వాళ్ళ అనుచరులను మొత్తం కులం ఆమోదం లేకుండానే ఒక ట్రస్ట్ లాగా ఫామ్ చేసేసి ఈ ఆస్తులను, ఈ ఇచ్చిన భూమిని దుర్వినియోగం చేసే ప్రక్రియ మొదలైందని చెప్పి మేము పేపర్లలో చూసిన తర్వాత ఈ శ్రీనివాస్ గారు, గురునాథ్ గారు వీళ్ళందరూ కూడా మాతో సంప్రదించి ఈ విషయాన్ని కూడా చెప్పినప్పుడు అది క్షుణ్ణంగా ప్రతి జీవోను, ప్రతి మెమోను, ప్రతిదీ మేము క్షుణ్ణంగా పరిశీలించాము. ఆ తర్వాత మా సమైక్య కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళ ఆస్తులను, గవర్నమెంట్ ఏదైతే వీళ్ళ అభివృద్ధి కోసం కేటాయించినటువంటి ఆస్తులను ఒకవేళ మనం గొంతెత్తి దాన్ని కాపాడకుంటే అవి ఒక కార్పొరేట్ వ్యవస్థలకు పోయే ప్రమాదం కనపడింది. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఏంటంటే, కుర్మ సంఘం భూములు కోకాపేట్లు ఉన్నాయి, అక్కడ భవన నిర్మాణం కూడా జరిగింది, ఇంకా ఖాళీ స్థలం కూడా ఉన్నది. అయితే ఇప్పుడు మెయిన్గా చెల్లించి దీన్ని టేకప్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆ భూములు తెలంగాణకు సంబంధం లేనటువంటి సీమాంధ్ర కార్పొరేట్లతోని ఒప్పందాలు జరుగుతున్నాయి. ఒక తెలంగాణ వాదిగా అది తెలిసిన వెంటనే చెల్లించక తప్పలేదు. ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం అని చెప్పి సమాఖ్య కొన్ని పోరాటాలు, కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నది. కాబట్టి మాకు అన్నిటికంటే ఇది ముఖ్యమని భావించి ఇమీడియట్గా మేము ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ద్వారా, ఒక మెమరాండం ద్వారా, ఇక్కడ జరిగిన తీర్మానాల ద్వారా ఆ జరగబోయే నష్టానికి ప్రభుత్వం దృష్టికి తేవడమే లక్ష్యం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇందులో మొత్తం తెలంగాణకు సంబంధించిన బీసీ కులాల సంఘాలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి. ఇప్పుడు బీసీ కులాల యువతకు వసతి కోసం కానీ, విద్య కోసం కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం కానీ డెవలప్ కావాలని ప్రభుత్వ సదుద్దేశాన్ని, ప్రభుత్వంలో వచ్చిన కొంత పెద్ద మనుషుల సహకారంతోనే ఆ కులంలో ఉన్న కొంతమంది పెద్దలే నారాయణ చైతన్య లాంటి సంస్థలకు లీజ్ అగ్రిమెంట్ చేస్తున్నాయనేది తెలిసింది. వాస్తవానికి ఈ భూములు ఈ జీవో ప్రకారంగా వేరే వాళ్లకు లీజ్ ఇవ్వడానికి అసలు రూలే లేదు. అది ఉల్లంఘన, ప్రభుత్వ ఉల్లంఘన. అది జరగాలన్నా దాంట్లో ఒక చిన్న లొసుగు ఉంది. జీవో వస్తే చేయొచ్చని ఉంది. కానీ ప్రభుత్వాలు ఇట్లాంటి వాటికి జీవో ఇచ్చినప్పుడు మొత్తం కుల సంఘాలకు ఇచ్చినటువంటి ధ్యేయమే వైఫల్యం చెందుతుంది. కాబట్టి ఇప్పుడు కుర్మ సంఘం వల్ల భవనం అట చైతన్య నారాయణ వాళ్లకు లీజ్ అగ్రిమెంట్ కూడా చేసిండ్రు, భూమి పూజ కూడా జరిగిందట. అంటే ఇది చేసే ముందు మీ కుల సభ్యులకు యావత్తు తెలంగాణ కులం కుర్మోళ్ళకి అందరికీ చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకొని చేసిండ్రా? వాళ్ళందరూ ఆమోదం ఇచ్చినా కూడా అది చెల్లుబాటు కాదు.
కాబట్టి ఈ వేదిక ద్వారా మేము ఏం చెప్తున్నామంటే నారాయణ చైతన్య వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏమని హెచ్చరిస్తున్నాము? మీకు లీజుకు వీళ్ళు ఇచ్చినా మీరు తీసుకున్నా మీరు కూడా శిక్షార్హులైతారు. కాబట్టి ఏంటంటే మీకు మీరే స్వయంగా ఇది మాకు అవసరం లేదని చెప్పి మీరు తప్పుకోండి, వెరీ గుడ్. లేని ఏడల మీ మొత్తం నారాయణ చైతన్యాల మీదనే తెలంగాణ సమాజం పడుతుంది, ఖబర్దార్. అదే రకంగా కులంలో పెద్ద మనుషులని చెప్పి రాజకీయ ప్రమేయం ఉన్న పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీ కుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి, మీ కులం కార్డుతోని మీరు ఆ స్థాయికి వచ్చిండ్రు కాబట్టి, మీ కుల యువతను కులాన్ని కాపాడుకునే బాధ్యత మీకు లేదా అంటే, మీ వర్షన్ కూడా నాకు తెలిసింది ఏంటంటే, దాంట్లో రెవెన్యూ జనరేట్ అయితే ఆ డబ్బులు తీసుకుపోయి సిటీలలో వేరే డిస్టిక్లలో కూడా మేము డెవలప్ చేస్తాం అంటున్నారు. నేను అనేది అది మీ పని కాదు, అది ప్రభుత్వం పని. ఒకవేళ మీరు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి ఉంటే ఆ భూమి మీకు ఉంటుంది, లేదంటే ప్రభుత్వం వాపసు తీసుకొని నారాయణ చైతన్యులకు ఇండైరెక్ట్ గా ఇవ్వడానికి ఇయ్యలే ప్రభుత్వం. పోయి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ వాదుల దృష్టికి నారాయణ చైతన్యకు మీరు ఇస్తున్నారంటే అసలు మీరు తెలంగాణ భూమిపుత్రులేనా డౌట్ వస్తుంది. అంటే ప్రభుత్వాలు ఎప్పుడు గెలిచినా మీ ధ్యేయం ఏ స్కీమ్లు చేసుకోవాలి, ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఆ కుల సంఘాలను అడ్డం పెట్టుకొని కుల ఆస్తులను ఎట్లా చేయాలి, భూములు కబ్జాలు, ఇదే దీనికోసమే మీరు ప్రభుత్వంలోకి వస్తున్నారు అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. కాబట్టి యావత్ తెలంగాణ సమాజం అన్ని కులాల వాళ్ళు కూడా ఐక్యంగా దీన్ని అందరు కూడా అడ్డుకోవాలి. దానికి కొన్ని మేము తీర్మానాలు కొన్ని పాయింట్స్ కూడా తెచ్చినాము. అయితే ఇప్పుడు అందరు కూడా అన్ని కులాల సంఘాల ప్రతినిధులు అందరు కూడా ఉద్యమకారులు, పాశం యాదగిరి లాంటి వాళ్ళు, విమలక్క కూడా వస్తుంది, తొవ్వలు ఉంది, అందరు కూడా కులాలకు సంబంధించిన వాళ్ళు ఉద్యమకారులు అందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో వచ్చి మనం సర్కార్కి ముందుగానే ఇవన్నిటి గురించి ఒక విన్నపం చేస్తూ, లేని ఏడల హెచ్చరిక చేస్తూ, అది కూడా విననప్పుడు తిరుగుబాటు చేస్తూ మనం పోరాడితేనే మన ఆస్తులు మన హక్కులు మనం కాపాడగలుగుతాం. అదొకటే మనకు మార్గం. కాబట్టి ఇది మనది ప్రథమ స్టెప్. ఈ స్టెప్ సఫలీకృతం అయితే అటు ప్రభుత్వం బద్నాం కాదు, ప్రజాప్రతినిధులు బద్నాం గారు, ఏ కులానికి ఏ యువతకైతే దక్కాలనో అది న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో మేము ఇది మొదలు పెడుతున్నాము.